పొద్దున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు, ఈరోజు లేరు. ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమి కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు. వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. నువ్వు భయపడి ఆడుకో ఉరికినావని ఊర్లో అనుకుంటాడారాపా. అట్నే అనుకోని కొండను చూసి కుక్క మురిగితే కొండకు సేట తగ్గితే తప్పేమిరా? యు ఆర్ అ లీడర్ బై యువర్ సెల్ఫ్. జనసేన ఒక పార్టీ ఉంది మీకు. మీరు ఇంకో నాయకుడి వైపు ఏడు చూపిస్తుండడం ఏంటండి? వెదర్ ఇట్ ఇస్ ఇన్ ఆంధ్ర, వెరెవర్ ఇట్ ఇస్ లాస్ట్ ఎలక్షన్స్. మీరు ఎందుకు ఆయన భుజాన్ని ఎక్కారు? మీరే 2014లో అద్భుతం వాళ్ళు ఇంద్రుడు చంద్రుడు అని వాళ్ళని సపోర్ట్ చేశారు. లాస్ట్ ఎలక్షన్స్ లేదు, వాళ్ళు ద్రోహం చేశారని రివర్స్ వచ్చారు. తెలుగుదేశం కుంభస్థలం మీద కొడితే బద్దలై కింద మోకాల మీద కూర్చొని పౌరుషం లేదా మీకు? ఆత్మ గౌరవం లేదా? సిగ్గు లేదా? శరం లేదా? ఏం లేదు మీకు? అరే మీ కొడుకుని ముఖ్యమంత్రిని చేయడానిక మేము జనసేన మీకు కాపు కాసింది మీకు. మళ్ళీ ఇప్పుడు మీకు నాయకుడిగా కనిపిస్తున్నాడు. ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను, జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. అంటే ఈ మూడు నాలుగు మారుతున్నారంటే ఊసురుబడి అయి ఉండాలి కదా, మనసాక్షి అనేది లేదా? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? భయంతో పారిపోతున్నారా? ఓటమి భయం వల్లే కదా సార్ మీరు కూటమితో చేరింది. ఎమ్మెల్యేగా కూడా మీరు ఎన్నుకోబడలేదు. వారు వైఎస్ఆర్సీపీ వారు ప్రతిపక్షంగా ఉన్నారు, అధికార పక్షంగా ఉన్నారు. ఇప్పుడు కూడా ఎమ్మెల్యేస్గా వారు ఎన్నుకోబడే ఉన్నారు. సభలో ఉండటం ఉండకపోవటం వారి అభిప్రాయం. మీ నెగిటివ్ ఒపీనియన్ని మీరు గౌరవ సభలో ఇంకొకరిని వెక్కిరించే విధంగా చెప్పడం నాకు నచ్చలేదు సార్. మీరు గెలిచారు కదా, మీ గురించి చెప్పండి, మీరేం చేయగలరో చూపించండి. ఇప్పటివరకు వారిని తిట్టే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడన్నా వాళ్ళని తిట్టడం ఆపి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించండి సార్.